హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. కేవలం 10 రోజుల్లో ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయ పరీక్షలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి డిస్కషన్లో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డు మినిట్కి సంబంధించినటువంటి లాస్ట్ 10 డేస్ యొక్క కీలకమైనటువంటి బిట్స్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ మనకు డీటెయిల్ డేటా డిస్కస్ చేసుకోవడం జరిగింది, థియరీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ లాస్ట్ యొక్క 10 డేస్ చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకాలం మనం చదివిందంతా ఒక ఎత్తు, ఈ యొక్క 10 డేస్ మాత్రం మనం ప్రిపేర్ అయ్యేది ఒక ఎత్తు. కాబట్టి ఈ యొక్క 10 డేస్లో మనం ఏదైతే డేటాను రివిజన్ చేస్తామో, ఏదైతే డేటాను మనం ప్రిపేర్ అవుతామో అదే మనకి ఎగ్జామ్లో బాగా గుర్తుంటుంది, అదేవిధంగా దాన్నే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలం. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి సిలబస్ కనుక తీసుకున్నట్లయితే మనకు పార్ట్ ఏ పార్ట్ బి సంబంధించి పార్ట్ ఏ మొత్తం కూడా మనకు తెలుగులో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా సచివాలయం 1కి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎడిషనల్గా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్కీమ్స్ అన్నీ మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ గురించి పెద్దగా చేంజెస్ జరగలేదు, అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీలో కూడా పెద్ద చేంజెస్ రాలేదు కాబట్టి లాస్ట్ టైం ప్రిపరేషన్ అనేది ఇనఫ్ సరిపోతుంది. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనరల్ సైన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, మేజర్గా కరోనా అదేవిధంగా డిఆర్డిఓ సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ అండ్ అదేవిధంగా మన యొక్క మెయిన్ స్కోరింగ్, అదేవిధంగా కీలకమైనటువంటి సబ్జెక్ట్ పార్ట్ బి. దీంట్లో మనకు ఉన్నటువంటి 8లో అత్యంత కీలకమైనటువంటివి మెకానికల్ వాళ్ళకి 2 సబ్జెక్టులు, సివిల్ వాళ్ళకి 1. సో మెకానికల్ వాళ్ళకి కనుక తీసుకుంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, సర్వేయింగ్ అండ్ అదేవిధంగా సివిల్ వాళ్ళకి ప్రొడక్షన్. సో ఈ యొక్క 3 సబ్జెక్టులు మాత్రమే మనకు చాలా క్రూషియల్, ఎందుకంటే ఈ 3 సబ్జెక్టులు మాత్రమే డిసైడింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎవరికైతే ఒక సచివాలయం జాబ్ కావాలనుకుంటున్నారో మెకానికల్ వాళ్ళైతే సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ పైన గ్రిప్ రావాల్సి ఉంటుంది, అదేవిధంగా సివిల్ వాళ్ళు అయినట్లయితే ప్రొడక్షన్ పైన గ్రిప్ రావాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క సిరీస్లో మోస్ట్లీ మెకానికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు సర్వేయింగ్ బేస్ పైన 100 ఎక్స్పెక్టెడ్ అయినటువంటి బిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ అయినటువంటి, అంటే లాస్ట్ టైం సచివాలయంలో ఏదైతే మనకు పేపర్ ఇచ్చారో ఏబిపిఎస్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తుందో ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఒక ప్లానింగ్ ప్రకారంగా లాస్ట్ 2 months నుంచి సెట్ చేసుకుని అండ్ అదేవిధంగా లాస్ట్ టైం సచివాలయం పేపర్, అదేవిధంగా ఈసారి వచ్చినటువంటి సచివాలయం క్వశ్చన్స్ విత్ ఇంక్లూజివ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీటన్నింటిని కలుపుకొని మీకు డైలీ ఈ రోజు నుంచి మొత్తం కూడా డైలీ 100 నుంచి 200 బిట్స్ అనేవి అరౌండ్ 8 సబ్జెక్ట్స్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ మనం గతంలోనే సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా రీసెంట్గా మనం పార్ట్ ఏ యొక్క గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సర్వేయింగ్, ఆర్సీఎస్, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా సిరీస్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఈ విధమైనటువంటి బుక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 కాంచి 100 దాకా ఉండడం జరుగుతుంది, అరౌండ్ 25 పేజెస్లో. సో మీకు టైం అనేది డిలే కాకుండా లాస్ట్లో ఆన్సర్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆప్షన్ పక్కనే ఆన్సర్, అదేవిధంగా ప్రాబ్లమ్స్కి వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది దాని పక్కనే ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మనకు టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఈజీగా అభ్యర్థికి అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ యొక్క వాల్యూ ఏ విధంగా వస్తుంది, దాని యొక్క క్యాలిక్యులేషన్ ఇమీడియట్గా మనం అక్కడే చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మెకానికల్ వాళ్ళకి చాలా ఈజీగా కన్వీనియంట్ అవుతుంది. సో ఈ యొక్క ఫైల్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించి లాస్ట్ 10 డేస్ ఉంది కాబట్టి ఈ యొక్క 10 డేస్ సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఇక్కడ అరౌండ్ 599 ఉంది కదా. సో ఈ యొక్క సిరీస్ అనేది ఈ యొక్క లాస్ట్ 10 డేస్ కోసం 100 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం PREMIUM అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు కేవలం 499కే సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది, 100 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ యొక్క 10 డేస్ మాత్రం వాళ్ళు యూటిలైజ్ చేస్తారు కాబట్టి సో ఇక 10 డేస్ మాత్రం యూటిలైజ్ చేసుకోవడానికి మీకు 499కే సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఒకేసారి ఇచ్చేస్తున్నాం డిస్కౌంట్ అనేది. సో ఇక లాస్ట్ 10 డేస్లో మనం మొత్తం కూడా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ అయినటువంటి డేటాను కలెక్ట్ చేసేసి రిమైనింగ్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి 10,000 బిట్స్ మొత్తం కూడా మనం రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 10,000 బిట్స్ అన్ని కూడా మీకు పార్ట్ బికి సంబంధించినటువంటి డేటా మాత్రమే. సో దీంట్లో ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లు మీరు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటే మీకు పాయింట్ టు పాయింట్ డేటా అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా అనమాట ఈ యొక్క లేత్ మిషన్ కానీ ఇవన్నీ కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు అనమాట. డైరెక్ట్ అక్కడ అటెంప్ట్ చేయగానే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫైల్స్ అన్ని మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. స్టడీ మెటీరియల్స్ అండ్ బిట్ బ్యాంక్స్ దాంట్లో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఎగ్జామ్ స్పెషల్ అయినటువంటి సర్వింగ్ 100 బిట్స్ అని మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి ఆల్రెడీ నేను మీకు గతంలోనే ఇవ్వడం జరిగింది.
అండ్ అడిషనల్గా 2500 ప్లస్ బిట్స్ అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా బిట్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక టోటల్ డేటా అంతా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ రోజు నుంచి మీకు ఇక్కడ దాదాపుగా 5 to 6 అడిషనల్ ఇంకా ఫైల్స్ వస్తాయి. ఇప్పటికి ఆల్రెడీ మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ సర్వేయింగ్ అయిపోయింది, ఆర్సీఎస్ అదేవిధంగా డ్రాయింగ్ అండ్ అదేవిధంగా ఎస్ఓఎం అండ్ మెకానిక్స్ ప్రొడక్షన్, వీటన్నిటి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఒక సచివాలయం ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీస్ ఎగ్జామ్స్కి, వాళ్ళందరికీ మనకి ఇక్కడ డైరెక్ట్గా కీ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పార్టీ యొక్క మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ వైజ్గా డేటా కావాలంటే తెలుగు మీడియం అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇక్కడ పాయింట్ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ యొక్క టోటల్ డేటా ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ మనకు 5 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్నటువంటి 10 డేస్లో దీన్ని పర్ఫెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం అట్లీస్ట్ 100 స్కోర్ అనేది చేయొచ్చు. సో మొత్తం కూడా ఈజీ టు మోడరేట్ టు హార్డ్ లెవెల్లో మీకు ఇక్కడ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్, బిట్ బ్యాంక్స్, అదేవిధంగా డైరెక్ట్ మనకి ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు లైవ్లో ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ రాగానే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారో ఆ టాపిక్ని మీరు కవర్ చేసుకోవచ్చు. సో సచివాలయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇంజనీరింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్పెషల్గా ఒక లాస్ట్ 10 డేస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో తయారు చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్ని కూడా డైరెక్ట్గా ఫ్రమ్ ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకాలం కూడా మనం థియరీ అదేవిధంగా కొంత ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఎక్స్ప్లోరేషన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మనం డైరెక్ట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి బిట్స్ అదేవిధంగా కీ పాయింట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే ఒక సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిరీస్ని ఎన్రోల్ చేసుకోండి. మనకి ఇక్కడ కేవలం 10 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ యొక్క 10 డేస్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంటే ఎడదోగలుగుతాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సో డిస్కౌంట్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ యాడ్ టు కార్ట్ అని, ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్అప్ అయిపోయిన తర్వాత దెన్ మీరు కార్డులోకి వెళ్ళిపోయి ఎన్రోల్ అయిపోయిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే మీకు సిరీస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇదే పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ట్యాబ్స్ అన్నీ కూడా మీకు యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసి యాక్టివేట్ కాదు కదా, కానీ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క టోటల్ డేటా అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో మీకు నచ్చిన టాపిక్ని నచ్చినన్ని సార్లు మీరు చూసుకోవచ్చు. సో ఆ విధంగా మీకు ఇక్కడ స్పెషల్ ఫీచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక క్లాస్ని ఒక్కసారే కాకుండా అన్లిమిటెడ్ టైమ్స్ విజిట్ చేసే అవకాశం అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్రోల్ చేసినటువంటి క్యాండిడేట్ యొక్క లైఫ్ టైం అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకా ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క సిరీస్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 2 times రెన్యువల్ కూడా అయిపోయింది. ఆటోమేటిక్గా ఎన్రోల్ కూడా జరిగిపోతుంది కాబట్టి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకా మనకి ఒక సిరీస్ అనేది కంటిన్యూలో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంటే ఎడదోగలుగుతాం. అండ్ ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ యొక్క టోటల్ డేటా అనేది వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.